హాయ్ ఎవ్రీవన్, పేజ్ నెంబర్ 168లో ఉన్న దిస్ ఎగ్జాంపుల్ చూడండి. డ్రా ఏ పెయిర్ ఆఫ్ parallel lines and a transversal. Verify the above 3 statements by actually measuring the angles. ఇక్కడ 2 parallel lines అండ్ ఒక ట్రాన్స్వర్సల్ లైన్ డ్రా చేయమంటున్నారు. దానికి మనకి అబౌవ్ 3 స్టేట్మెంట్స్ వెరిఫై చేయండి అంటున్నారు. మనం ప్రీవియస్ సమ్లో 3 స్టేట్మెంట్స్తో మనం ప్రూవ్ చేసాం కదా. 2 parallel lines డ్రా చేసి దానికి ట్రాన్స్వర్సల్ లైన్ అయితే డ్రా చేసాము. అక్కడ ఉన్న యాంగిల్స్ని అయితే మనం ఈక్వల్గా ఉన్నాయా లేదా ఎలా ఉన్నాయా అనేవి చెక్ చేసాము. అదే సేమ్ స్టేట్మెంట్స్ ఇక్కడ మనం ఈ సమ్లో కూడా ప్రూవ్ చేయాలన్నమాట. సో మనం యాంగిల్ 2 parallel లైన్స్ అయితే డ్రా చేసాము, ఎల్ అండ్ ఎం. ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అయితే డ్రా చేసాము, అది టీ అనుకున్నాము. అయితే ఇక్కడ యాంగిల్స్ ఇచ్చాము కదా, ఇక్కడ చూడండి యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 అనేవి కరెస్పాండింగ్ యాంగిల్స్. ఇవి రెండు యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ యాంగిల్ 3 అండ్ యాంగిల్ 6 అనేవి ఆల్టర్నేట్ యాంగిల్స్. ఓకే, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ మనకి డయాగ్రామ్ లోపలే ఉన్నాయి కదా. సో ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ యాంగిల్ 5 and angle 6 are interior angles on the same side of the transversal. Okay, angle 5 and angle 6 are interior angles on the same side of the transversal line అనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్సో సప్లిమెంటరీ యాంగిల్స్. ఇవి రెండు యాంగిల్స్ కలిపితే మనకి 180 degrees అయితే వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 170లో చూడండి. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఎల్ అండ్ ఎం అనేవి 2 లైన్స్ అన్నారు. టీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ అన్నారు. యాంగిల్ ఎక్స్ అనేది కనుక్కోమన్నారు మనల్ని. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మనకేమో అర్థమవుతుంది, ఎల్ఎం అనేవి ప్యారలల్ లైన్స్, టీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్. ఇక్కడ ఎల్ఎం అనే ప్యారలల్ లైన్స్ని ట్రాన్స్వర్సల్ లైన్ అయితే ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్న ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ కదా. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈక్వల్ అన్నారనుకోండి, అప్పుడు మనకి ఎక్స్ ఏమవుతుంది, ఇవి రెండు ఈక్వలే కదా. సో యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. ఓకే, యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు 60 degrees. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్ లైన్ మనకి ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. అప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ అన్నారు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ కదా. సో యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. ఈక్వల్ అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే కదా ఉండేది. సో ఎక్స్ అనే వాల్యూ 60 degrees అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 parallel లైన్స్ ఇచ్చారు. అవి ఏ అండ్ బి అనుకున్నాము. సి అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అనుకున్నారు. అప్పుడు యాంగిల్ వై ఎంత అన్నారు. మనం చెప్పాం కదా ఆల్రెడీ, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు యాంగిల్ వై ఈక్వల్ టు 55 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, L1 L2 be 2 lines, T is a transversal, is angle 1 equal to angle 2 అన్నారు. ఇక్కడ L1 L2 అనేవి 2 లైన్స్ అయినప్పుడు ట్రాన్స్వర్సల్ లైన్ ఉన్నప్పుడు యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 అన్నారు. సో ఇక్కడ L1 అండ్ L2 అనేవి ప్యారలల్ లైన్స్ కాదు, ఇవి డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ట్రాన్స్వర్సల్ లైన్ ఉంది కానీ ఇవి ప్యారలల్ లైన్స్ కాదు కాబట్టి యాంగిల్ 1 నాట్ ఈక్వల్ టు యాంగిల్ 2, ఇవి రెండు ఈక్వల్ అవ్వవు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ ఎల్ఎం అనే ప్యారలల్ లైన్స్కి టీ అనే ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. యాంగిల్ జెడ్ అనే వాల్యూ కనుక్కోమన్నారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ జెడ్, ఇవి రెండు సేమ్ సైడ్ ఉన్నాయి. ఓకే, ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటి టోటల్ ఎంత అవుతుంది అంటే 2 యాంగిల్స్ మొత్తం ఎంత అవుతుంది, ఇవి సప్లిమెంటరీ యాంగిల్స్ కదా. సో 2 యాంగిల్స్ మొత్తం ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. సో యాంగిల్ జెడ్ ప్లస్ 60 degrees ఈక్వల్ టు 180 degrees అవుతుంది. అప్పుడు మనకి యాంగిల్ జెడ్ ఇలానే ఉంచుకొని 60 degrees ఈక్వల్ టు కట్ వైపు తీసుకెళ్తే 180 degrees మైనస్ 60 degrees అవుతుంది. అప్పుడు యాంగిల్ జెడ్ ఎంత అవుతుంది, 120 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5th వన్లో చూడండి, లైన్స్ ఎల్ఎంఆర్ ప్యారలల్ లైన్స్, టీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్, యాంగిల్ ఎక్స్ ఎంత కనుక్కోమన్నారు. ఇక్కడ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా. సో ఇవి కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతున్నాయి. అప్పుడు ఇది రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు 120 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి, లైన్స్ ఎల్ఎంఆర్ ప్యారలల్ అండ్ P and Q are also parallel lines. అయితే ఫైండ్ ABCD అన్నారు. ఇక్కడ 2 లైన్స్
అంటే 2 pairs ఆఫ్ లైన్స్ వచ్చేసి ప్యారలల్ అన్నారు. అక్కడ ఏబిసిడి ఇవన్నీ కనుక్కోమన్నారు కదా చూడండి. యాంగిల్ ఎల్ ఎం అనేవి ఎల్ ఎం అనేవి 2 ప్యారలల్ లైన్స్, పి అండ్ క్యూ అనేవి 2 ప్యారలల్ లైన్స్. ఇక్కడ ఎల్ ప్యారలల్ ఎం, దెన్ పి అండ్ క్యూ ఆర్ ట్రాన్స్వర్సల్. ఇప్పుడు ఎల్ అండ్ ఎం అనేవి ప్యారలల్ లైన్స్ అనుకుంటే పి అండ్ క్యూ ఆర్ ట్రాన్స్వర్సల్స్ అవుతాయి. పి అండ్ ఎం అనేవి ప్యారలల్ లైన్స్ అనుకుంటే ఎల్ ఈజ్ ఏ ప్యారలల్ లైన్, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుంది మనకి ఏ ప్లస్ 60 degrees, ఇవి రెండు ఒకే సైడ్ ఉన్నాయి కదా. సో ఇవి రెండింటిని చూద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ 60 degrees ఈక్వల్ టు 180 degrees. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఏ ఇలానే వచ్చేసి 60 degrees ఈక్వల్ టు ఇటువైపు తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏ ఈక్వల్ టు 180 degrees మైనస్ 60 degrees అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత 120 degrees అవుతుంది. తర్వాత మనం ఎల్ ఎంని ప్యారలల్ లైన్స్ అనుకుంటే క్యూ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. ఈ రెండింటిని కలిపితే మనకు 120 degrees వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి యాంగిల్ ఏ వాల్యూ తెలుసు కదా, ఎంత యాంగిల్ ఏ వాల్యూ ఎంత 120 degrees. ఇక్కడ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి, అంటే యాంగిల్ ఏ ఎంత ఉందో యాంగిల్ సి కూడా అంతే అన్నారు కాబట్టి అప్పుడు యాంగిల్ సి వాల్యూ ఎంత 120 degrees అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అన్నారు. సో యాంగిల్ బి ఎంత అయితే యాంగిల్ సి కూడా అంతే అవుతుంది. మనకి యాంగిల్ సి వాల్యూ తెలుసు కదా ఎంత 120 degrees. సో యాంగిల్ బి కూడా 120 degrees అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180. ఈ డయాగ్రామ్ చూడండి, యాంగిల్ ఏ యాంగిల్ బి సి డి కదా. సో ఇవి రెండు ఫస్ట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి యాంగిల్ ఏ ప్లస్ 60 degrees ఈక్వల్ టు 120 degrees కనుక్కున్నాం. మనకు 180 degrees కనుక్కుంటే మనకి ఏ వచ్చేసి 120 degrees అని వస్తుంది. ఓకే, అప్పుడు మనం యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అనుకున్నాం. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 120 degrees అనుకున్నాము. ఓకే, అప్పుడు మనకి ఎంత అవుతుంది యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అంటే యాంగిల్ ఏ ఎంత ఉందో యాంగిల్ సి కూడా అంతే అనుకున్నాం కాబట్టి అప్పుడు మనకి యాంగిల్ సి కూడా 120 degrees వస్తుంది. తర్వాత యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అన్నాం, అంటే యాంగిల్ బి ఎంత అయితే యాంగిల్ సి కూడా అంతే అవుతుంది అనుకున్నాం. సో మనకు ఆల్రెడీ యాంగిల్ సి వాల్యూ తెలుసు కాబట్టి యాంగిల్ బి వాల్యూ కూడా 120 degrees అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది అంటే యాంగిల్ డి. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees అవుతుంది. ఓకే, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees. మనకి ఇక్కడ యాంగిల్ సి వాల్యూ తెలుసు కదా, అప్పుడు యాంగిల్ సి వాల్యూ ఎంత 120 degrees ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees. ఓకే, డి ఇలానే ఉంచి 120 ఈక్వల్ టు ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees మైనస్ 120 degrees. అప్పుడు యాంగిల్ డి ఎంత అవుతుంది 60 degrees అవుతుంది. ఓకే, మనం ఇక్కడ ఏబిసిడి వాల్యూస్ తీసుకున్నామా లేదా. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 172లో చూడండి. ఫస్ట్ వన్ ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఎల్ ప్యారలల్ ఎం అని ఉంది, వై అని ఉంది. యాంగిల్ ఎల్ ఎం అనేవి ప్యారలల్ లైన్స్ ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూడండి ఈ డయాగ్రామ్ చూసి ఏం చెప్తాము ఎల్ఎం ఆర్ 2 lines, టీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్స్. ఓకే, ఇక్కడ 50 degrees ఈక్వల్ టు 50 degrees, ఇవి రెండు ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ద ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇవి రెండు ఎందుకు ఈ రెండు లైన్స్ ఎందుకు ప్యారలల్ అంటే మనం ఏం చెప్తాము ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సో దే ఆర్ ఈక్వల్. అర్థమైందా, ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్ ఎం అనేవి కూడా ప్యారలల్గా ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ చూడండి, ఈజ్ ఎల్ ప్యారలల్ ఎం వై, ఎల్ ఎం అనేవి ప్యారలల్ ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఎల్ ఎం ఆర్ 2 lines, టీ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి 50 degrees, ఎక్స్ ప్లస్ 130 degrees, ఎక్స్ వాల్యూ వచ్చేసి 50 degrees, ఎక్స్ ప్లస్ 130 degrees ఈక్వల్ టు 50 degrees. అప్పుడు ఎంత అవుతుంది ఎక్స్ వాల్యూ ఎంత మనకి 50 degrees ప్లస్ 130 degrees ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది 180 degrees వచ్చాయి కాబట్టి ఎల్ ఎం అనేవి ప్యారలల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి
ఈజ్ ఎల్ ప్యారలల్ ఎం. వాట్ ఈజ్ యాంగిల్ ఎక్స్? ఇక్కడ ఎల్ ఎం అనేవి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి యాంగిల్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎల్ఎం అనేవి ప్యారలల్ లైన్స్, టీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్స్. ఓకే, 70 degrees ప్లస్ ఎక్స్ ఎంత? 180 degrees. ఓకే, అప్పుడు ఎక్స్ ఇలానే ఉంచేసి 70ని 180 దగ్గరికి తీసుకెళ్తే ఏమవుతుంది? 180 degrees మైనస్ 70 degrees. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 110 degrees అవుతుంది. ఓకే, ఇది అన్ని ప్యారలల్ లైన్స్, ట్రాన్స్వర్సల్ లైన్ అని మనకు తెలుసు. వాటి యాంగిల్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇచ్చి ఎల్ అండ్ ప్యారలల్ లైన్ ఎందుకు అని అడిగితే ఏం చెప్తాం మనం? ఇవి రెండింటి మొత్తం 180 degrees కాబట్టి అవి ఈక్వల్గా ఉన్నాయని చెప్తాం మనం. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ ఎక్స్ వాల్యూ ప్లస్ 70 degrees ఇచ్చారు కాబట్టి ఎక్స్ ప్లస్ 70 degrees ఈక్వల్ టు 180 degrees. ఓకే, ఎక్స్ ప్లస్ 70 degrees ఈక్వల్ టు 70 degrees ప్లస్ ఎక్స్ అనుకున్నా, 70 degrees ప్లస్ ఎక్స్ అనుకున్నా, ఎక్స్ ప్లస్ 70 degrees అన్న ఒకటే. ఈక్వల్ టు ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి మనం ఏమని రాస్తాము? 180 degrees అనుకున్నాము. సో 70ని 180 దగ్గరికి తీసుకెళ్తే -70 అవుతుంది. సో 180 - 70 ఎంత అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 110 degrees అవుతుంది. ఓకే.